స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రవైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే వాక్యం పలుకుతా ఉంది. బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టును. దేవుని యందు భయభక్తులే జ్ఞానంకు మూలము అని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో మనం వాక్యము చదివినట్లయితే, ఎవడికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు జ్ఞానం అడిగితే నేను జ్ఞానం ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అంటే మీరు నన్ను అడగండి నేను జ్ఞానం ఇస్తానని ఎందుకన్నాడండి ప్రభు? మనం ఏమనుకుంటున్నామంటే చదువుని ఈ లోక సంబంధంగా మనము బ్రతకడానికి మనకు కావలసిన జ్ఞానమే ఒక కంప్లీట్ విజ్డమ్ అని, లేకపోతే అదే పరిపూర్ణమైన జ్ఞానం అని మనం అనుకుంటున్నాం ప్రియులారా. కానీ దేవుని జ్ఞానము లేక జీవితాలు కట్టబడవు అని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం అంటే ఏంటండి? ఎవరైతే దేవునికి భయపడతారో ప్రియులారా, ఆ భయము మనకు జ్ఞానం ఇచ్చి ఏది తప్పో ఏది కరెక్టో మనల్ని నడిపిస్తుంది. బయట మనము పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, మరి ముఖ్యంగా అనేక మంది యవ్వనస్తుల జీవితంలో మనం చూసినట్లయితే మునుపెన్నడు లేని జ్ఞానం, మునుపెన్నడు లేని చదువులు, డిగ్రీలు ఇప్పుడు మనం చూస్తున్నాం. చదువు లేని వాళ్ళు చాలా తక్కువగా మనకు కనిపిస్తారు ఎక్కడో ఒక చోట. ఎన్నో డిగ్రీస్ అండి, అంటే ఎంతో చదువులు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పెద్ద పెద్ద స్కూల్స్, ఇవన్నీ చదివినా కూడా ప్రియులారా లోకములో మంచి మార్గంలో నిలబడలేకపోతున్నారు. ఎన్నో డిగ్రీలండి, పెళ్లి కార్డులు చూస్తే డబుల్ మాస్టర్స్, అలా అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అవన్నీ దాంట్లో పెట్టుకుంటున్నారు. కానీ ప్రియులారా వాళ్ళ జీవితాన్ని సరి అయిన దిశలో నడిపించుకోలేకపోతున్నారు. ప్రశ్న ఏమిటి అంటే, ఈ చదువుకుంటున్న లోక సంబంధమైన జ్ఞానమే మనకు సరిపోతుంది అని మనుషులు అనుకుంటే, మరి ఎందుకు అవి వ్యసనాల నుండి మనల్ని బయటికి నడిపించలేకపోతున్నాయి? ఎందుకు అవి మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం సహాయం చేయలేకపోతున్నాయి? ఎందుకు ఇది తప్పు, ఇది మంచిది, ఇది చెడ్డది అని ఒక వివేచన మనకిచ్చి ఎందుకు నడిపించలేకపోతున్నాయి? కారణం ఏంటంటే ప్రియులారా, మనిషి జ్ఞానం మనిషిని నడిపించటానికి సరిపోదు. రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 27వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, ఆయన అద్వితీయుడైన దేవుడు, ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని అని వాక్యం పలుకుతోంది. ఒక మనిషికి ఒక ఏరియాలో జ్ఞానం ఉంటే ఇంకొక దాంట్లో జ్ఞానం ఉండదండి. అంటే దానిలో మనకి జీరో నాలెడ్జ్ ఉంటుంది. కానీ దేవుడు అన్నిటిలో జ్ఞానం కలిగిన వాడు ప్రియులారా. ఎందుకు ఈరోజు ఈ మాటను మనం ధ్యానిస్తున్నాము అని అంటే, ఈ తరము వారికి దక్షిణపు దేశపు రాణి తీర్పు తీర్చడానికి నిలబడుతుందని మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో మనం చదివితే, ఎందుకు ఆమె నిలబడిందంటే, ఆమె ఏం వెదికిందంటే ప్రియులారా, జ్ఞానాన్ని ఆమె వెదికింది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చదువుకున్నా కాబట్టి చదువులేని తల్లి ఒక సలహా ఇచ్చింది అనుకోండి, నీకేం తెలుసు అని అనుకుంటారు. పెద్దవాళ్ళు ఏమైనా సలహా ఇచ్చారనుకోండి, నీకేం తెలుసు అని అనుకుంటారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడితే, మేము వీళ్ళకంటే పెద్ద పొజిషన్లో ఉన్నాం కదా, వీళ్ళు మాకు చెప్పేది ఏంటి అని వాళ్ళు అనుకుంటారు. పిల్లరా, ఆత్మ సంబంధమైన వాళ్ళు అన్ని విషయాలు గ్రహించగలుగుతారు అని బైబిల్లో మనము చూస్తున్నాం కొరింథీ రాసిన లేఖలో. కానీ ఏదైతే లోక సంబంధమైన జ్ఞానం ఉంటుందో అది అన్ని విషయాలలో మనని కరెక్ట్ అయిన దిశలోకి మనని నడిపించదు ప్రియులారా. కొన్నిట్లో అది సహాయపడుతుంది, కానీ అన్నిట్లో అది నడిపించదు అని బైబిల్ మనకు చెప్తా ఉంది. ఈ షీబా దేశపు మహారాణికి జ్ఞానం ఉందండి. జ్ఞానం ఉంది కనుకనే ఆమె మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం 1వ వచనంలో మనం చూస్తే, సొలొమోను రాజు విప్పలేని అనేకమైన చిక్కు ప్రశ్నలు సిద్ధం చేసుకొని ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిందండి. అంటే జ్ఞానం ఆమెకు ఉంది. జ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకా జ్ఞానం సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారండి. జ్ఞానము ఒక మనిషిని ఏం చేస్తుందంటే నెమ్మదితో, వినయము, విధేయతలతో ఉండడానికి సహాయం చేస్తుంది ప్రియులారా. ఆ వినయ విధేయతలతోనే
ఈ రాణి రాజు దగ్గరికి వెళ్ళి సొలొమోను రాజు దగ్గర నుంచి ఆ జ్ఞానపు మాటలను ఆమె నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఇంకొక వైపు మనం బైబిల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, రోమీలు రాసిన లేఖ 1వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందంటే, సర్వ సృష్టిని ప్రకృతిని చూసినప్పుడు దేవుడి జ్ఞానము మనకు అర్థమవుతుంది అని రోమీలు రాసిన లేఖ 1వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడున్న సారాంశం ఏమిటి అంటే, సృష్టిని చూసినప్పుడు దేవుడు గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఎవరు పర్వతాలను చేశారా? ఎవరు సముద్రాలను చేశారు? దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు సూర్యుడిని నడిపిస్తున్నారు? ఎవరు చంద్రుని నడిపిస్తున్నారు? ఇదంతా దేవుని జ్ఞానముతో సమస్తము చేయబడ్డది. ప్రకృతిని పరిశీలించినప్పుడు దాన్ని చేసిన సృష్టికర్త ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. కానీ మేము జ్ఞానులం అనుకుంటూ వాళ్ళు బుద్ధిహీనులైపోయి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నారు అని రోమీలు రాసిన లేఖ 1వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది. ప్రియులారా, ఆయనే సర్వము సృష్టించినవాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు జ్ఞానం ఉందని చెప్పి ఆ జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆటంకంగా మారుతుంది అని బైబిల్ చెప్తా ఉంది. పిల్లరా, ఎంత అద్భుతమైన ఒక ప్రశ్న, లేక ఎంత సవాలుగా, అంటే జ్ఞానం ఉన్న వాళ్ళని సవాలు చేస్తున్న ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామండి. 1 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనం మనము చదివినట్లయితే వాక్యం ఏమంటుంది అంటే, ఏలయన నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలయనగా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని ఎక్కడా? పండితుడెక్కడా? ఈ లోకపు తర్కవాది ఏమాయను? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. ఇది ముఖ్యమైన వచనం అండి. వాక్యం ఏమంటుందంటే, దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. ప్రియులారా, ఈరోజు చాలాసార్లు మనము కొంతమంది మనుషులను పరిశీలిస్తే వాళ్ళకున్న జ్ఞానమే దేవుణ్ణి తెలుసుకోవటానికి ఒక ఆటంకంగా మారుతుంది. కొద్ది రోజుల క్రితము నేను ఒక వ్యక్తిని కలిశానండి. ఆ వ్యక్తి చాలా చదువుకున్న ఒక వ్యక్తి, చాలా జ్ఞానం ఉందన్నమాట. అంటే దేని గురించైనా మాట్లాడితే దాని గురించి టకటక మాట్లాడగలిగినంత జ్ఞానం ఉంది. అది రాజకీయాలు అయితే ఏంటి, లేక ఏ విషయమైనా సరే అండి, దాని కొరకు అన్ని అవగాహనలు ఉన్నాయి. కానీ అవగాహన లేనిదేమిటి అంటే దేవుడు అనే ఒక అవగాహన లేదు. అందుకే భార్య దేవునిలో నడుస్తున్నప్పుడు ఎందుకు ఈ దేవుడు, ఎందుకు ఈ అన్ని పిచ్చి పనులు, ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకోవడం అని ఆయన భార్యకు సలహా ఇస్తున్నప్పుడు ఆ సహోదరి చెప్తుంది, అక్క నా భర్త కొరకు ప్రార్థన చెయ్యక్క, ఆయనకు రక్షణ కావాలి, నా బిడ్డలు కూడా ఇంకా రక్షణ పొందుకోలేదక్క, వాళ్ళు దేవునిలోకి నేను నడిపించలేకపోతున్నాను అని ఆమె చెప్పింది. నేను తన గురించి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఆయన పొజిషను, ఆయన చదువు అవన్నీ చెప్పినప్పుడు ఇంత జ్ఞానం ఉండి నిజమైన జ్ఞానానికి అధిపతి అయిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడే అని నాకు చాలా బాధ అనిపించిందండి. ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనిషికున్న జ్ఞానం నాకు అన్నీ తెలుసు అని మనిషి అనుకున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆ మనిషి ఇష్టపడడండి. ఎందుకంటే వారికి ఉన్న జ్ఞానమే దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి వాళ్ళకు ఆటంకంగా మారిపోతుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచన వేరు అని యెషయా 55లో వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, నా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియబిడ్డ, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకుము, నీ కార్యములన్నిట ప్రభువును స్మరింపుము, అతడు నీ పనులను సులభతరము చేయును, నేనే తెలివైన వాడనని అనుకొనుకుము,
దైవభక్తితో దుష్కార్యముల నుండి వైదొలుగుము. అది నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను చేకూర్చిపెట్టును. నీకున్న సిరి సంపదలతో దేవుణ్ణి పూజింపుము. నీకు పండిన పంటల్లో మొదటి పాలు అతడికి అర్పింపుము. ఆ కింద మొత్తం చదివితే ప్రియులారా దేవుడి దీవెనలు మనం చూస్తున్నాం. అక్కడ వాక్యం ఏమంటుంది అంటే, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల పైన నీవు ఆధారపడకుము అని బైబిల్ చెప్తుంది. నీ కార్యములన్నిట ప్రభుని స్మరింపుము, అప్పుడు నీ పనులన్నీ కూడా సులభతరం అవుతాయి. నేను తెలివైన వాడనని అనుకోకుము అని బైబిల్ అంటుంది. ఎందుకండి? మరి మనిషికి తెలివి ఉన్నప్పుడు ఆ తెలివినే కదా మనిషి నమ్ముకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అయ్యా నీకున్న తెలివిని నువ్వు నమ్ముకోకు. కారణం ఏమిటి అంటే, ఆ తెలివి పైన నువ్వు ఆధారపడితే దానివల్ల నువ్వు తప్పు చేయొచ్చు, మిస్టేక్స్ చేయొచ్చు, నువ్వు పడిపోవచ్చు. కానీ దేవుని పైన నువ్వు ఆధారపడితే ఎప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని వాక్యం చెప్తుంది. ప్రియులారా, డాక్టర్స్ కొన్నిసార్లు చెప్తుంటారు, అమ్మా మేమేం చేయలేం, ఇంకా మా చేతిలో ఏం లేదు అని చెప్తారు. ఎందుకంటే మెడికల్ సైన్స్కి కూడా ఒక లిమిటేషన్ ఉందండి. దాని తర్వాత ఇంకా బియాండ్ దిస్ మేము ఏం చేయలేమంటారు డాక్టర్స్. కానీ ప్రియులారా, దేవుని జ్ఞానానికి ఒక పరిమితి లేదు. మనిషి తెలివికి, మనిషి అండర్స్టాండింగ్కి పరిమితి ఉంది. కానీ దేవుడు అపారమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియులారా, ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను మాత్రమే నువ్వు చూస్తావు. ఒక తల్లి చెప్తుంది నాకు, అక్క నా కూతురు చనిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళింది, చనిపోయింది అక్క. ఎందుకంటే ఆమె ఏమనుకుందంటే, ఇక ఈ పరిస్థితిలోంచి నేను బయటికి రాలేను, ఇంకా నా జీవితం వేస్ట్ అని చెప్పి ఆమె చనిపోయింది. కానీ రేపటిని ఆమె చూడలేదు. అంటే ఆమె జ్ఞానం అక్కడ వరకే ఉంది. ప్రియబిడ్డ, ఈరోజు మనుషులకి ఉన్న రీజనింగ్ అంటే ఇది ఎట్లా జరుగుతుంది, ఇది జరుగుతుందా, డాక్టర్స్ చెప్పారు కదా ఇది జరగదని, లేకపోతే నాకు న్యాయం జరగదు అంటే లాయర్స్ చెప్పారు ఇంకా మేమేం చేయలేమని చెప్పి, ఇలా మనుషులకున్న రీజనింగ్ వల్ల దేవుని శక్తిని వాళ్ళ జీవితంలో వాళ్ళు రుచి చూడలేకపోతున్నారు. ప్రియులారా, మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియబిడ్డ, దేవుడి పైన నువ్వు ఆధారపడినట్లయితే సమస్తము ఆయనకు సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఒక ఫైనాన్సర్, లేకపోతే ఒక వ్యాపారం చేసే ఒక వ్యక్తి, ఒక బిజినెస్ చేసే ఒక వ్యక్తి మొత్తం జీరోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి ఏమనుకుంటాడంటే, నేను ఇంత సంపాదించడానికి ఎంత టైం కావాలి, మళ్ళీ నేను ఎలా బయటికి వస్తాను, నేను దీనిలోంచి ఇక నేను రాలేను, నా లైఫ్ ఇంతే అని చెప్పి మనిషి అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటుండంటే, పెంట కుప్పలోంచి దీన దరిద్రులని లేవనెత్తగలిగిన వాడు నేనే ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడు, ఐశ్వర్యం సంపాదించటకు సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన వాడను నేనే అని ప్రభు చెప్తున్నాడు. డాక్టర్స్ చెప్తారు ఇంకా మేమేం చేయలేము అని. కానీ ఆయన ఏమంటుండంటే, ఇదిగో నరుడి ఆయువు ఆయన పెట్టిన దీపం అని వాక్యం పలుకుతోంది. ఆయుష్ని పొడిగించగలిగిన వాడు ఆయనే, ఆరోగ్యమును సత్తువని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ప్రియులరా, కనుక మన రీజనింగ్ ఏం చెప్తుందంటే, ఇంకా డాక్టర్స్ 4th స్టేజ్ అన్నారు కదా, 3rd స్టేజ్ అన్నారు కదా, దీనికి మందులు లేవన్నారు కదా, నేను ఇంకా దీనిలోంచి నేను బయటికి రాలేను అని చాలామంది అనుకుంటుంటారు. నాకు డిప్రెషన్ కదా, మానసికమైన ఇబ్బందులు నాకు ఉన్నాయి కదా, నేను బయటికి వస్తానా అని అనుకుంటారు. ప్రియబిడ్డ, నెబుకద్నెజరు వెర్రివాడే అయిపోయినప్పుడు ఆ వెర్రివాణ్ణి బాగు చేసిన వాడు దేవుడు. మరణించిన లాజరుని మరణం నుంచి లేపినవాడు దేవుడు. ఆయన పరమ వైద్యుడు. ప్రియులారా, వైద్యులకే వైద్యుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, నీ తెలివి పైన నువ్వు ఆధారపడకు అని బైబిల్ చెప్తా ఉంది. ఆర్థికంగా నువ్వు చితికిపోతే దాని నుంచి లేపగలిగిన దేవుడు ఆయన. ఒక సహోదరుడు అంటున్నాడక్క, ఈరోజు నేను ఈ జాబ్ చేస్తున్నానంటే అది నాకున్న తెలివి కాదు. ఎందుకంటే నేను చదివింది ఒకటి, నేను మెకానికల్ ఇంజనీర్ చదివాను, కానీ ఈరోజు సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ చేసే దాంట్లో అంటే పర్ మంత్ 4 lakhs ఎర్న్ చేస్తున్నాడు. అది చేస్తుంటున్నప్పుడు ఆ అబ్బాయి చెప్తున్న మాట ఏంటో తెలుసా అక్క, ఈరోజు నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే కేవలము దేవుని కృప.
నాకున్న జ్ఞానంతో నేనేం చేయలేను, నేను సరిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడలేను, కానీ దేవుడు ఇస్తున్నాడు అక్క ఈ జ్ఞానం అని చెప్పి దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడే ఆ అబ్బాయికి జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన స్థానంలోకి లేవనెత్తుతున్నాడు. అబ్బాయి సేవలో ఉన్నాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే, అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నీ తెలివితేటలపైన నువ్వు ఆధారపడకు. ఎలాగైతే దక్షిణపు దేశపు రాణి జ్ఞానాన్ని వెతికిందో మనం ప్రభు జ్ఞానము వెదకాలి అనే వాక్యం తెలియజేస్తోంది. ప్రియులారా, యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ చాలా రకాల జ్ఞానాలను మనం చూస్తున్నామండి. వాక్యం ఏమంటుందంటే, నువ్వు జ్ఞానం ఉందని నువ్వు అంటుంటే నీకొక సవాలు అని బైబిల్ అడుగుతా ఉంది. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరైనాను జ్ఞానియును వివేకియు అగువాడు ఉండేనా? నేనెవరైనా నాకు జ్ఞానం ఉంది, నాకు వివేకం ఉందని మీరు అనుకుంటున్నారా? అయినచో అతడు తన సత్ప్రవర్తన చేత వినయ వివేకములతో కూడిన సత్కార్యముల చేతను దానిని నిరూపించవలెను. నువ్వు చదువుతున్నావంటే నిరూపణ ఏంటి అండి? నీ మార్క్స్ అంటారు కదా, మరి నువ్వు చదివితే మార్క్స్ ఏవి అని అడుగుతారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను జ్ఞానిని అని నువ్వు అంటున్నావు కదా, మరి నేను వివేకిని అని నువ్వు అంటున్నావు కదా, అయితే నీకు సవాలు ఏమిటి అంటే, నీ సత్ప్రవర్తన చేత, అంటే మంచి ప్రవర్తన చేత, వినయ వివేకములతో కూడిన సత్కార్యముల చేత దానిని నువ్వు నిరూపించాలి. నేను ఈ వాక్య ఆరంభంలో చెప్పానండి. మరి చదువుకుంటున్నప్పుడు మరి ఈ స్నేహం మంచిదా కాదా, ఈ అలవాటు మంచిదా కాదా, ఈ అలవాటు నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అని వివేచన కావాలి కదండి. నన్ను ఇంకా ఇది ఊబిలోకి లాగేస్తుంది అని ఒక తెలివి కావాలి కదండి. అందుకే వాక్యం ఏమంటుందంటే, కానీ మీ హృదయమున ఈర్ష, ద్వేషము, స్వార్థపరత్వములు తావు ఉన్నచో మీరు గర్వింపరాదు, సత్యమునకు విరోధముగా పలుకరాదు. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగి వచ్చినది కాదు. ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయో బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తుందండి. ఇది లౌకికము, అంటే భూ సంబంధము. కొంతమందికి నీకు లౌక్యం లేదు అంటారంటే, అంటే ఏదో ఒక మాటలు చెప్పి, ఏదో ఒక స్టోరీలు అల్లి, ఏదో ఒకటి చేసి అప్పుడుకొక పూట గడుపుకోవటము చాలామంది నేర్పు ఉంటుంది దాంట్లో. అప్పుడు అట్లా నేర్పు లేని వాళ్ళు, అరే వీడికి లౌక్యం లేదు, ఎక్కడెళ్ళి బతుకుతాడు, ఎలా చేస్తాడు, ఎలా ఉంటారు అని మనం అంటుంటాం సాధారణంగా. అందుకే ప్రియులారా, జ్ఞానంలో లౌకికమైన జ్ఞానం ఉంది, భౌతికమైన జ్ఞానం ఉంది, పైచాచికం అంటే దయ్యముల యొక్క జ్ఞానం ఉంది అని బైబిల్ చెప్తోంది. దయ్యముల జ్ఞానం అంటే ఏంటండి? అది మనల్ని పాపంలోకి నడిపించే జ్ఞానం. మానవ సంబంధమైన జ్ఞానం ఏంటంటే ప్రియులారా, మానవ సంబంధమైన జ్ఞానం ఎంత చదువున్నా ఏది ఉన్నా సరే మనిషి పరిపూర్తిగా తనపైన తను జయం సంపాదించలేడండి. పౌలు గారు ఏమంటున్నారంటే, బ్రతుకుట నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అంటున్నాడు. అంటే తన శరీరాన్ని తను జయించాడు, తన ఆలోచనలను జయించి దేవుని కృప ద్వారా పౌలు గారు ముందుకెళ్ళారు. పిల్లరా, ఈరోజు చదువు అది చేయలేకపోతుంది, కానీ ఎవరైతే దైవ జ్ఞానముతో నింపబడతారో వాళ్ళు ముందుకెళ్తారని వాక్యం పలుకుతుంది. 17వ వచనం మనం చదివినట్లయితే వాక్యం అంటుంది, కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంటే పరలోకము నుండి వస్తున్న జ్ఞానం, లేక పైనుండి వస్తున్న జ్ఞానం ఎట్లాంటిదంటే అది స్వచ్ఛమైనది, శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది, అది కనికరముతో నిండి ఉండి సత్కార్యప్రదమగును, అది పక్షపాతమునకు వంచనకు దూరమైనది అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రిబిడ్డ, పరలోకం నుంచి వస్తున్న ఈ జ్ఞానముతో మనము నింపబడాలి. ఎలాగైతే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన తన జ్ఞానముతో మనల్ని నింపుతాడు. ఎందుకు సొలొమోనుకి అంత గొప్పటి పేరు వచ్చిందంటే ప్రియులారా, ఆయన ఏమీ అడగలేదు, ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు సొలొమోను. అదేంటంటే ఆయన అంటున్నాడు, ప్రభువా నీ ప్రజల్ని నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి అని చెప్పి
ఆయన ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనం చాలా రకాల ప్రార్థనలు చేస్తాం, కానీ ఆ ప్రార్థనలన్నీ దేవుడికి ప్రీతికరమో కాదో మనకు తెలియదండి. కానీ దేవుడికి ఇష్టమైన ప్రార్థన బైబిల్లో ఏమిటి అంటే సొలొమోను ప్రార్థన. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు కీర్తిని అడగలేదు, ధనం అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, కానీ నా ప్రజల్ని సత్యంలో న్యాయంలో నడిపించడానికి నువ్వు జ్ఞానం అడిగావు గనుక జ్ఞాన వివేకములతో పాటు సర్వము నీకు ఇస్తానని సొలొమోన్ని దేవుడు దీవించాడు. ఈరోజు సొలొమోను చేసిన ప్రార్థన మనం చేయాలి. సొలొమోను మాటలు వెదకటానికి వెళ్ళిన ఈ దక్షిణపు దేశపు రాణి జ్ఞానాన్ని వెతికినట్లుగా మనము జ్ఞానాన్ని వెదకాలి. జ్ఞానం ఆయనే ప్రియులారా, ఆయనే సర్వజ్ఞాని అని రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 27వ వచనం తెలియజేస్తూ ఉంది. అడిగితే ఆయన జ్ఞానం ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధాత్ముడా నాయనా, ఆమె ధనం వెతకలేదు, పేరు ప్రతిష్టలు వెతకలేదు, ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా దక్షిణపు దేశపు రాణి వెతకలేదు నాయన. అయ్యా జ్ఞానాన్ని వెతికింది ప్రభువా, అది నీ నుండి వస్తున్న జ్ఞానాన్ని వెతికింది నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. నీ జ్ఞానాన్ని వెతికే వాళ్ళుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. నీ పరలోక జ్ఞానముతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. జ్ఞానములమని మేము అనుకుంటూ బుద్ధిహీనులుగా మేము మారకుండా మీరు సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న చదువు దేవుడు మాకు అవసరం లేదు అని, మాకున్న జ్ఞానం మాకున్న చదువు నా తండ్రి నిన్ను తెలుసుకోవడానికి ఆటంకంగా మారకుండానట్లుగా నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను అపారమైన నీ జ్ఞానంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనకున్న జ్ఞానం దేవుణ్ణి తెలుసుకోవటానికి మనం ఆటంకంగా మారకూడదు మనకి. కనుక దైవ జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆయనే అడిగిన వాళ్ళకి జ్ఞానం ఇచ్చే దేవుడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.